నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నల్ల కుబేరులకు కేంద్ర ప్రభుత్వం చివరి అవకాశాన్ని ఇచ్చింది. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద అక్రమాదాయాన్ని వెల్లడించడానికి ఇవాల్టి నుంచి మార్చి 31 దాకా గడువు ఇచ్చింది. నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడిస్తే 50% పన్నుగా చెల్లించి సచ్చిలురుగా బయటపడవచ్చు. వారి వివరాలని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుంది. పలు చట్టాల నుంచి కూడా రక్షణ ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా నల్లధనంతో పట్టుబడితే 77.25% పన్ను, ఆ పైన జరిమానాలు కూడా ఉంటాయి. పైగా విచారణ కూడా ఎదుర్కోక తప్పదు. ఈ నేపథ్యంలో అక్రమార్కులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పన్ను ఎగవేత క్షమాభిక్ష పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, అలాగే పెద్ద నోట్ల వ్యవహారంలో పార్లమెంటు ప్రతిష్టంభనపై మోదీ స్పందన, రద్దయిన పెద్ద నోట్ల వినియోగం గడువు పెంచేందుకు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించడం వంటి అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు జి సురేష్ గారు, చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్థిక అంశాల విశ్లేషకులు; కపిలవాయి దిలీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఈఎస్ఐసి ఆల్ ఇండియా బోర్డు సభ్యులు; ప్రదీప్ కులకర్ణి గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు; కేవీపీ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, సామాజిక అంశాల విశ్లేషకులు. దిలీప్ కుమార్ గారు, గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద అక్రమార్కులకు కేంద్ర ప్రభుత్వం చిట్ట చివరి అవకాశాన్ని ఇచ్చింది. మరి అక్రమార్కులు ఈ చివరి అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత డెఫినెట్గా ఒక షాక్ వేవ్స్ అనేవి ఎంటైర్ కంట్రీలో పోయాయి. సో కొంతమందికి అంతకుముందు ఇచ్చిన 2 అవకాశాలు కూడా వాడుకోలేదు. గతంలో 2 times ఇచ్చారు. అడ్వాన్స్ నోటీస్ లేదనడానికి కూడా లేదు. ఓ సిస్టమేటిక్గా జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, ఆ తర్వాత ఒకసారి ఏమైనా ఉంటే మీరు రెగ్యులైజ్ చేసుకోమనడం, మళ్ళీసారి ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ షాక్స్ వేసిన తర్వాత చాలామంది రిలైజ్ ఉంటారనేది ప్రభుత్వం యొక్క అంచనా. డెఫినెట్గా మనకు తెలుస్తుంది, కామన్ మ్యాన్ నుంచి నల్ల కుబేర్ల వరకు అందరికీ కూడా ఈ అంటింది నషాళానికి. సో ఇప్పుడు ఈ పథకంలో నేనైతే అనుకుంటా చాలామంది బయటకు వచ్చి, ఎందుకంటే ఇది మళ్ళీ అవైల్ చేసుకోవడానికి 50% మీకు వాళ్ళు ట్యాక్స్ వేసినా 25% 4 సంవత్సరాల పాటు టచ్ చేయకుండా మీకు ఎలక్ట్రానిక్ రసీదు కూడా పొందుపరచమంటున్నాడు. 25% యూ కెన్ యూజ్ అంటున్నాడు. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. దానికి ఈ అవకాశాన్ని వాడుకుంటే ఏదైనా మిగిలిన డబ్బు కూడా రెగ్యులైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా ప్రయత్నాలు చేశారు ఈ పథకం పెట్టాక. కొంతమంది గోల్డ్కి కన్వర్ట్ చేసుకున్నారు, కొంతమంది ల్యాండ్కి కన్వర్ట్ చేసుకున్నారు, కొంతమంది బ్యాంకు వాళ్ళతో, పోస్టల్ వాళ్ళతో, అధికారులతో కుమ్ముక్కై కొత్తగా వచ్చిన నోట్లు కూడా మనం చూసాం. 5 lakh వర్త్ కరెన్సీ నోట్లు మార్కెట్లోకి వస్తే రఫ్ ఎస్టిమేట్ అంటే 3 lakhs అసలు మళ్ళీ హోల్డింగ్కి వెళ్ళిపోయినాయి. అంటే 2 lakh కరెన్సీ నోట్స్తో డెఫినెట్గా దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నది. 5 లక్షలు అట్లా ఉండి ఉంటే ఇంత ఇబ్బంది అయి ఉండేది కాదు. సో అందువల్ల మళ్ళీ ఒకసారి ఆలోచించి మనం చూస్తా ఉన్నాం. ఈవెన్ ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించారు. ప్రైమ్ మినిస్టరే చెప్పాడు అన్నమాట, ఇబ్బందులు తప్పవు, ఒక 50 రోజులు నాకు అవకాశం ఇవ్వడు. చాలా క్రిటిసిజం చాలా చోట్ల నుంచి వింటా ఉన్నాం. కొంత చోట్ల వెల్కమ్ చేశారు. చంద్రబాబు కావచ్చు, ఇటుపక్క మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ కావచ్చు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా. ఎందుకంటే ఈ అంశం ఇది రాష్ట్రాలకు సంబంధించింది కాదు. ఇది ఫెడరల్ స్ట్రక్చర్లో కేంద్రం తీసుకునే నిర్ణయం, బ్యాంకింగ్ వ్యవస్థ కానీ కరెన్సీ కానీ. కాబట్టి వీళ్ళు కేంద్రాన్ని పెద్దగా ప్రశ్న చేయగలిగింది లేదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, పబ్లిక్ అసౌకర్యం జరగకుండా ఉండటం, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్కు ఏదైతే ఆయన ప్లాన్స్ వేశాడో ఆ దిశగా ప్రజలను సన్నాయత్తం చేయడం చర్యలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సురేష్ గారు, గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద అక్రమ ఆదాయాన్ని వెల్లడించిన వారి వివరాలని గోప్యంగా ఉంచుదామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అలా వెల్లడించకపోతే వాళ్ళు పన్ను కట్టాల్సి ఉంటుంది, అలాగే జరిమానాల్ని, విచారణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సుస్పష్టంగా చెబుతోంది. మరి ఈ అక్రమార్కుల విషయంలో ఇప్పటికైనా ఎటువంటి వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆదాయాన్ని వాళ్ళు వెల్లడించాలి, ఈ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? ఏదైతే గవర్నమెంట్ లాస్ట్ September 30th రోజు ఏదైతే లాస్ట్ చివరి అవకాశంగా ఇచ్చి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినా, ఎవరైతే డిస్క్లోజ్ చేసుకుని వాళ్ళకి ఇది ఒక చివరి అవకాశంగా భావించవచ్చు మనం. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్స్ కానీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళపైన నిఘా పెంచడము, వాళ్ళ మీద మానిటర్ చేయడము, దాడులు చేయడము, అది ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, సిబిఐ నుంచి, అన్ని హంగుల నుంచి, అన్ని హంగులు వాడి, అన్ని శాఖల నుంచి వాటిని వాడి వాళ్ళని ఒక కార్నర్ చేయడం అనేది జరుగుతుంది, మనం చూస్తున్నాం. సో వీటన్నిటిని తప్పించుకోగలుగుతామని ఎవరైనా అనుకుంటే కనుక అది తప్పు. ఏదైతే గవర్నమెంట్ ముందుగా లాంచ్ చేసినట్టు 2.5 lakhs వరకు వాళ్ళ మీద మేము ఫోకస్ చేయమని చెప్పారు, కానీ దానికంటే బియాండ్ ఉన్న వాళ్ళని మాత్రం వదిలిపెట్టమని ముందు చెప్పారు. అదే జరుగుతుందని మనం ఆశించవచ్చు. అయితే ఇప్పుడు నిన్న 15th December రోజు ప్రెసిడెంట్ గారు ఈ కొత్త బిల్లు సైన్ చేసేశారు. నౌ దట్ ఈస్ అన్ యాక్ట్ నౌ. సో గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రియాక్ట్ బేస్డ్ ఆన్ దట్. సో Form 1 అనేది ఇన్కమ్ అది కూడా నోటిఫై చేసి వెబ్సైట్లో పెట్టారు. సో ఒక అసెస్సీ ఎవరైతే ఒక సిటిజన్
ఇన్కమ్ని డిస్క్లోజ్ చేయాలంటే ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఏదైనా ఫిజికల్గా కానీ ఆన్లైన్లో కానీ విత్ డిజిటల్ సిగ్నేచర్ అయితే ఆన్లైన్లో కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. ఈ సబ్మిట్ చేసేది ఇంతకుముందు లాగా రిటర్న్ లాగా మనం ఏదో ఐటీఓకో లేదా ఇక లోకల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లోనో సబ్మిట్ చేయము. ప్రిన్సిపల్ కమిషనర్ కేటగిరీ మన సర్కిల్కి సంబంధించిన ప్రిన్సిపల్ కమిషనర్కే ఆ ఫామ్ అనేది వెళ్తుంది. సో ఆ డిజిటల్ వెరిఫికేషన్ కోడ్ అని కూడా ఇచ్చారు. అది టు మెయింటైన్ ద సీక్రసీ ఆఫ్ దట్ అసెస్సీ. ఈ స్కీమ్ కూడా ఇప్పుడు 31 మార్చి వరకు వాళ్ళే వాలంటీర్గా డిస్క్లోజ్ చేస్తే 50%తో అయిపోతుంది. ఒకవేళ 31 మార్చ్ తర్వాత రిటర్న్లో ఫైల్ చేస్తే అదే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమే రిటర్న్లో భాగంగా ఫైల్ చేస్తే కనుక వాళ్ళు 77.25 నుంచి 83% వరకు. ఇది కూడా దాటి డైరెక్ట్ సెర్చ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కనుక ఒకవేళ వాళ్ళ మీద పట్టుకుంటే కనుక 107 నుంచి 137% వరకు, అంటే మీరు 100 రూపాయలు పట్టుకుంటే 137 రూపాయలు మీరు ఉల్టా కట్టాల్సిన పరిస్థితి గవర్నమెంట్కి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రదీప్ కులకర్ణి గారు, ఎన్నో ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పెద్ద నోట్లను రద్దు చేసింది. మరోవైపు దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించడానికి ఎన్నో చర్యలు చేపట్టింది. మరి ఈ రెండు కీలక అంశాలు దేశ ఆర్థిక ప్రగతిని ఏ విధంగా పటిష్టవంతం చేస్తాయి? ఈ డిజిటైజేషన్ అంటున్నాం కానీ ఈ కంప్యూటరైజేషన్ ప్రాసెస్ బ్యాంకింగ్లో ఎప్పటి నుంచి మొదలైందో అప్పటి నుంచే ఈ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఉన్నాయి. కానీ మన దేశంలో మన 40% బిజినెసెస్ అవి ఉన్నాయి, అవి ఇన్ఫార్మల్ సెక్టర్ కింద ఉన్నాయి. ఆ ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్న బిజినెసెస్ మోస్ట్లీ దే అన్ని క్యాష్లో ట్రాన్సాక్షన్స్ చేస్తాయి. ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్న వాళ్ళకు ఈ ఈ సడన్ డిమానిటైజేషన్ మూలంగా, ఈ నోట్లు రద్దు చేసే మూలంగా వాళ్ళకు ఆ బిజినెసెస్ మీద కొంచెం ఇంపాక్ట్ అవ్వడం అనేది అది చాలా కామన్, అది అండర్స్టాండ్ చేసుకోవాల్సిందే. అందులో ఎవ్వరు కూడా దాన్ని అపోజ్ చేసే సమస్య కూడా లేదు. ప్రతి ఒక్కరు అది అబ్జర్వ్ చేస్తూనే ఉంటున్నారు. కానీ ఇదే పాయింట్లో మనం ఈ బ్యాంకింగ్ రంగంలో మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్, ఈ 3 కీలకమైన అంశాలు కంపల్సరీ ప్రతి వ్యక్తికి ఉండాలి. అందుకే ముందు ప్రధానమంత్రి జనధన్ యోజన కానీ, స్మాల్ అకౌంట్స్ అని ఎవరెవరికో కేవైసీ కంప్లైన్స్ ఉండదో అలాంటి జనాలకు స్మాల్ అకౌంట్స్ కానీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కింద రైట్ ఫ్రమ్ 2004 నుంచి ఈ యాక్టివిటీ బ్యాంకింగ్లో నడుస్తూనే ఉంది. రెండోది కంప్యూటరైజేషన్ తర్వాత ఇవన్నీ అంటే డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్, ఈ అన్ని అవకాశాలు ముందు నుంచి కూడా ఉన్నాయి. అంటే ఇవి డిమానిటైజేషన్ మూలంగా వచ్చిన అంశాలు కావు ఇవి. అంతెందుకు ఇప్పుడు లేటెస్ట్గా జనాలు మాట్లాడుతుంది యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ తీసుకురావాలని ఉంది. మే 2016లో ఇట్ వాజ్ మేడ్ ఓపెన్ టు ద ఎంటైర్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. తర్వాత ప్రతి ఒక్క బ్యాంకు యూపీఐని తీసుకొచ్చింది. అంటే యూపీఐ కానీ ఇవన్నీ ఆల్రెడీ బ్యాంకింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ మూలంగా జరుగుతున్న ఇంపాక్ట్ని ఏ విధంగా సబ్సైడ్ చేయొచ్చు ఒక భాగం. రెండోది ప్రతి ట్రాన్సాక్షన్ కంట్రీలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ టు రికార్డ్. ఐ థింక్ మనం అందరం అర్థం చేసుకుంటాం దీన్ని. ఎందుకంటే ఒక ఎకనామిక్ ట్రాన్సాక్షన్ అంటే ఇట్ ఇంపాక్ట్స్ ద జీడిపి. ఒక ట్రాన్సాక్షన్ అన్అకౌంటెడ్ అంటే జీడిపిలో అది అకౌంట్ కానట్టే లెక్క. రెండోది ఈ అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్ మూలంగానే ఈ బ్లాక్ మనీ అనేది పైలప్ అవ్వడం, క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, క్యాష్ ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇలాంటి ఆస్పెక్ట్స్ మూలంగా నల్లధనం పెరుగుతుంది. సో ఈ నల్లధనాన్ని దెబ్బ కొట్టడానికి డిమానిటైజేషన్. కానీ డిమానిటైజేషన్ మూలంగా ఒక దేశానికి చాలా మంచి అవకాశం దొరికింది. చౌదరి గారు, పార్లమెంటు సమావేశాలని ప్రతిపక్షాలు పూర్తిగా స్తంభింపజేశాయి. విపక్షాల తీరు పట్ల ప్రధాని మోదీ చాలా అసహనాన్ని అలాగే అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరి మొత్తం మీద విపక్షాలు పార్లమెంట్లో ప్రవర్తించిన తీరు దేశ ప్రజలకు ఎలాంటి స్పష్టమైన సంకేతాలను పంపించాయి? బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ప్రజలందరి ద్వారా వచ్చిన సందర్భంలో ఈ పార్టీలన్నీ ఇంతవరకు 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మేజర్గా తుత్తునీయాలైపోయింది. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు పార్లమెంటులో ఈ యొక్క మోడీ గారి ఇప్పుడు ఈ ప్రజల ఇబ్బందుల్ని అవకాశంగా తీసుకొని
ఏదో ఒక విధంగా మళ్ళీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే పార్లమెంటుని స్తంభింపట చేయటమే వాళ్ళ మెయిన్ ఉద్దేశంగా పార్లమెంటుకు రావడం జరుగుతుంది. అదే మోడీ గారు ఏమంటారంటే మీరు డిస్కషన్ స్టార్ట్ చేస్తే మొత్తం పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు ఉన్నారు, వీళ్ళ ఎంపీలు ఉన్నారు కాబట్టి డిస్కషన్ అనేది ఒక వ్యాస్ట్గా 2-3 రోజులైనా కొనసాగే పెద్ద సబ్జెక్టు కాబట్టి మీరు డిస్కషన్ స్టార్ట్ చేస్తే మేము వచ్చి ఇంటర్వ్యూన్ అవుతామని మోడీ గారు చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఏమైందంటే ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయితే ఇప్పుడు వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఇంతవరకు లాస్ట్ యూపీఏ గవర్నమెంట్లో కూడా ఎన్ని అవినీతి అక్రమాలు, ఎన్ని స్కాములు, గత 50 సంవత్సరాలలో అసలు స్కాములు మయమైపోయిన ఈ కాంగ్రెస్ పార్టీని అసలు బంగాళాఖాతంలో ఇసిరేసిన సందర్భంలో ఇప్పుడు మళ్ళీ జవసత్వాలని పూరించుకోవడానికి ఈ యొక్క పార్లమెంటుని స్తంభింపజేయడమే వేదికగా వీళ్ళు చేసుకోవడం కనపడుతుంది. వీళ్ళని కాదు, కొత్తగా రాజకీయాలకు వచ్చిన యాక్చువల్గా మోడర్నేట్ రాజకీయాలు నడిపించే కేజ్రీ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఢిల్లీలో ఎడ్యుకేటెడ్స్ ఎక్కువగా ఉన్న ఈ ఢిల్లీని పరిపాలించే కేజ్రీవాల్ కూడా ఈ యొక్క నల్లధనాన్ని వెలికితీసే క్రమంలో సహకరించకపోగా ఉల్టా అతను కూడా దీన్ని వ్యతిరేకించడం అనేది చాలా మందిని నిరాశలకు గురి చేసింది. అల్టిమేట్గా ఏంటంటే వై అనేది దీని గురించి ఆలోచించినట్టయితే దీని వెనకమాల శక్తి ఏంటంటే పొలిటికల్ యాంబిషన్. వాళ్ళ పొలిటికల్గా వాళ్ళు సర్వైవ్ కావటానికే ఇది దీన్ని ఏదో ఒక విధంగా తుత్తనీయాలు చేయాలా, దీన్ని ఏదో ఒక విధంగా డీమోరలైజ్ చేయాలా, వీళ్ళ అవినీతి అక్రమ డబ్బులన్నీ దాచిపెట్టుకుని అన్నీ అవి చెత్త కాగితాలలాగా మారిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు రాజకీయ ఋషి మరిగిన ఈ కొత్త తరం మమతా బెనర్జీ కానీ మాయావతి కానీ వీళ్ళందరూ కూడా ఈ డబ్బులు అనర్గళంగా మొబ్బడిగా దాచిపెట్టుకున్నాయి అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. కాబట్టి మళ్ళీ బ్యాంకుల్లో వేస్తే వాళ్ళు అవుట్ అయ్యి ఒకవేళ 50% కోసమైనా వేసినా కానీ ఇప్పుడు అవన్నీ వాళ్ళ యొక్క పేర్లు ఇవన్నీ ఫేమ్ తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు ఈ పథకాలను ఉపయోగించుకోలేక పార్లమెంటునే వేదికగా తీసుకొని మళ్ళీ వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని పెంచుకునే టైప్లో ఆలోచిస్తున్నారు. కానీ రేపు డిసెంబర్ 31 తర్వాత ఈ యొక్క సంస్కరణలు అన్నీ మరి ప్రజలకి అర్థమైన తర్వాత వీళ్ళ యొక్క చర్యలు కూడా ప్రజలు ఏకయించుకొని మళ్ళీ సరైన నాయకత్వం వైపు ప్రజలు మొగ్గు చూపుతారని మేము అనుకుంటున్నాం. దిలీప్ కుమార్ గారు, పెద్ద నోట్ల రద్దు విషయంలో పార్టీ ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలే మిన్నగా భారతీయ జనతా పార్టీ భావించిందని మోదీ సుస్పష్టంగా చెప్పారు. దేశం కోసం, దేశ హితం కోసం మరిన్ని చర్యలు భవిష్యత్తులో ఉంటాయని కూడా మోదీ స్పష్టంగా చెబుతున్నారు. మరి ఈ క్రమంలో అవినీతి రహిత భారతదేశ సాకారం కోసం మోదీ ఎలాంటి స్పష్టతతో ముందుకెళ్తున్నారు? ఆయన చాలా క్లియర్గా ఇది ఆరంభం మాత్రమే అన్నాడు. ఇది ఆరంభం మాత్రమే అంటే ఏంటి, ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటాయి, దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఆయన ఈ దేశ పార్టీలు పక్కకు పెట్టండి, దేశం కోసం అందరం కష్టపడదామని అప్పీల్ ఎందుకు ఇస్తున్నాడంటే ఇంతకుముందు చౌదరి గారు చెప్పినట్టు మరి అవినీతి ఎక్కడ చూసినా పొలిటికల్ కరప్షను, ఆఫీసర్లో కరప్షను, అసలు పుట్టిన సర్టిఫికేట్కి వాడు లంచం ఇవ్వాల్సిందే, సాగు సర్టిఫికేట్కి లంచం ఇవ్వాల్సిందే, అసలు ఎక్కడ పోయినా అసలు అవినీతి, అసలు సామాన్యుడికి అవినీతి అలవాటైపోయింది. అంటే ఇది పర్లేదు ఇట్లే ఉంటుంది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు సామాన్యుడిని. అట్లాంటి స్థితి నుంచి ఒక్కసారిగా మనం దీన్ని లేపాలి, సంస్కరించాలంటే ఒక మేజర్ ఎడిషన్, ఒక సాహసోపేతమైన చర్య అవసరం. ఇట్లాంటి షాక్ కుదుపు అవసరమే. సామాన్యుడు ఇబ్బంది పడ్డా సరే సామాన్యుడు ఈరోజు మంచిగా అయిందని ఎందుకు అంటున్నాడంటే వెక్స్ అయిపోయాడు. సామాన్యుడు ఈ కరప్షన్కి వెక్స్ అయిపోయాడు. ఏదో ఒక మార్పు రాకపోతుందా అనే ఆశతో రకరకాల ప్రభుత్వాలు మార్చుకుంటూ వచ్చాడు. ఎందుకు కామన్ మ్యాన్ ఒకసారి ఒకళ్ళను ఇంకోసారి ఒకళ్ళని ఎందుకు అనుకుంటాడు? ఏదో ఆశిస్తాడు. వచ్చిన గవర్నమెంట్స్ పెర్ఫామ్ చేయక ఇంకా వర్క్ చేసే పరిస్థితి వచ్చింది. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక ప్రజలు ఒక క్లియర్ మైండెడ్ ఒక వ్యక్తికి ఇచ్చారు. ఎందుకంటే గుజరాత్ ఒక మోడల్గా ఆయన చూపించాడు కాబట్టి. సరే, అందువల్ల ఆయన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన చర్యలు కూడా అదే విధంగా రాబోయే రోజుల్లో ఉండబోతాయి. ఈ రోజు అనుకుంటున్న ఎవరైతే మనం అనుకుంటున్నాం చూస్తున్నాం కదా, ఐటీ ఇంతవరకు మెన్షన్ చేసిన ఐటీ దాడుల్లో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు, ఒక్కొక్క వ్యక్తుల దగ్గర 2,000 కోట్లు 1,000 కోట్లు నినాగా మన టీటీడీ దేవస్థానంలో ఉన్న ఇంత పెద్ద బొట్టు పెట్టుకునే ఆయన దగ్గర 300 కోట్లు దొరికాయి. ఎట్లా మరి ఇది అంటే దేశం ఒకే ఒక వ్యక్తి ఆలోచించిన విధానాన్ని మనం సపోర్ట్ చేయకపోగా ప్రతివాడు కూడా దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తేట్లా? యథాశక్తి ప్రతి ఒక్కటి దీన్ని చెడగొట్టేటువంటి ఆలోచన లేదప్ప ప్రభుత్వాన్ని సరించారు. మీరు అన్నట్టు పార్లమెంటు మరి ఫస్ట్ టైం 19 అవర్స్ లోక్సభ నడిచింది, 22 అవర్స్ రాజ్యసభ నడిచింది. ఇది దారుణం కదా, ఇది ఎప్పుడు లేదు, లోయెస్ట్ అనమాట. ఏంటది అంటే ఇది అల్టిమేట్ లాగా ఇవే ఈ పార్లమెంటే వేదిక అన్ని సమస్యలు చర్చించడానికి. ఇక్కడ అసెంబ్లీ, శాసన మండలి, అక్కడ పార్లమెంట్. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ని ఏవైతే మన దేశానికి అత్యున్నతమైనటువంటి స్థానాలు అవి, అక్కడ కూడా మీరు చర్చించకుండా రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశాడు. సురేష్ గారు,
దేశవ్యాప్తంగా 586 ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ దాడి చేసి 2,900 కోట్లు స్వాధీనం చేసుకుంది. అట్లాగే బ్యాంకుల్లో అవకతవకలు, నకిలీ ఖాతాలు, అక్రమార్కులు దృష్టి పెట్టినటువంటి అక్రమ మార్గాలన్నిటిపై కూడా ఈ ఆదాయ పన్ను శాఖ దృష్టి కేంద్రీకరించింది, నిఘా పెట్టింది. మరి అక్రమార్కులకు పూర్తిగా ఇక ద్వారాలు మూసుకున్నట్టుగా భావించవచ్చా? దీనికి సంబంధించి ఒక 2 months బ్యాక్ నుంచే ఎక్సర్సైజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నట్టుగా మా ప్రొఫెషన్లో జరిగిన డిస్కషన్. 1,00,000 మంది వరకు అడిషనల్గా ఎంప్లాయీస్ని యాడ్ చేద్దామని. కొత్త రిక్రూట్మెంట్స్ అంటే నోటిఫికేషన్స్ ఇది జరిగే ప్రాసెస్లో ప్రజలకి డౌట్ వస్తుంది కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్నే నెక్స్ట్ ఒక 1-2 years వాళ్ళ సపోర్ట్ అంటే ఒక ఇమీడియట్గా రిటైర్ అయిన 60 to 62 years మధ్యలో ఉన్న ఎంప్లాయీస్ని 1,00,000 మంది వరకు మళ్ళీ వాళ్ళ సర్వీసెస్ తీసుకుందామని సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేసింది అనేది మా ఫ్రెటర్నిటీలో డిస్కషన్ జరిగింది, మా సిఏ ఇంటర్నల్. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా మనం చూడొచ్చు. కంట్రీ మొత్తం ఒకేసారిగా దాడులు జరగడము, వాళ్ళకి సంబంధించిన అన్ని ఆఫీసెస్లో ఒకేసారి ఇవన్నీ ఎట్లా అంటే ఒక కామన్ మ్యాన్కి సంబంధం లేదు వీటిలో. మనం ఎక్కడ చూసినా కూడా దాడుల్లో 77 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు అంటే ఎక్కడైతే హ్యూజ్గా ఇన్వాల్వ్ అయిందో కరప్టెడ్ మనీ అక్కడ మాత్రం తప్పకుండా దాడులు జరుగుతాయి కూడా. అయితే ఇక్కడ మీడియా దీన్ని ఏదో ప్రతి కామన్ మ్యాన్ మీద జరుగుతున్నట్టుగా ప్రజెంట్ చేయడము కరెక్ట్ కాదు. అంటే ఇట్స్ నా పర్సనల్ ఒపీనియన్. వేరే పోను కూడా ఈ అందరు స్టాఫ్తో ఇప్పుడు ఈ డేటాబేస్ని అక్యుములేట్ చేసిన దాన్ని బేస్ చేసుకొని ఇంకా చాలా దాడులు జరగడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఇప్పుడు ఈ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోకుండా ఇంకా కూడా దీన్ని ఫర్దర్గా మళ్ళీ కొత్త నోట్స్లో స్టోర్ చేయడం ఇట్లాంటివి చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అయ్యడానికి అవకాశం ఉంది. అయితే నేను పర్సనల్గా మాత్రం ఏమి భావిస్తున్నా అంటే ఈ స్కీమ్ ఏదైతే లాంచ్ చేశారో ఇదే 50% కానీ 70% ఏదైతే కొత్తగా లాంచ్ చేసిన స్కీమ్ని ఈ రోజు కాకుండా 8 November రోజే కనుక లాంచ్ చేసి ఉంటే దీని రిజల్ట్ ఇంకా బెటర్గా ఉండేదని నేను పర్సనల్గా భావిస్తాను. ప్రదీప్ కులకర్ణి గారు, డెబిట్ కార్డుల లావాదేవీలపై MDR రుసుములు తగ్గించాలని, అలాగే మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ గల సుంకాలని పూర్తిగా ఎత్తివేయాలని RBI నిర్ణయించింది. మరి ఇలాంటి విధానాల ద్వారా, ఇలాంటి చర్యల ద్వారా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు ఏ విధంగా క్రమంగా అడుగులు వేయచ్చు? మన కంట్రీలో డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ బేసికలీ ఆ వీసా కానీ మాస్టర్ కార్డ్స్ ఉండేవి. వీసా మాస్టర్ కార్డ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ రాయల్టీ అనేది వాళ్ళకి పే చేయాల్సిందే. ఎందుకంటే టెక్నాలజీ వాళ్ళది, ఆ కంట్రీ టెక్నాలజీ కాబట్టి ఆ రాయల్టీ కింద ఆ ఛార్జ్ అనేది పే చేయాల్సిందే. కాబట్టి అది నడుస్తూ ఉంది. కానీ రీసెంట్గా అంటే లాస్ట్ 2 years బ్యాక్ మన కంట్రీలోనే రూపే కార్డు తీసుకొచ్చారు. అది మన కంట్రీది, ఇండియాది కార్డ్. అది ఇండియా కార్డ్ కాబట్టి ఎవరికి రాయల్టీ ఇచ్చే అవసరం లేదు. అయితే దీనికి రెండోది వాట్ ఎవర్ దట్ ఆ 2% ఉందో అందులో 1% బ్యాంక్ది ఉంది, 0.5% మాస్టర్ కార్డ్ది ఉంది. కాబట్టి ఆ 0.5% ఏది ఉందో అది కావాలంటే గవర్నమెంట్ బేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో గవర్నమెంట్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు నేను చెప్పిన ప్రకారంగా, మనం అందరం మాట్లాడిన ప్రకారంగా ఇందులో గవర్నమెంట్కి ట్రాన్సాక్షన్స్ క్లారిటీ వచ్చేస్తుంది. నంబర్ 2, మెజారిటీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యేసరికి నంబర్ 2 అనేది ఉండదు. బ్లాక్ మనీ అంటే యాక్చువల్లీ అన్అకౌంటెడ్ మనీ. అది ట్రాన్సాక్షన్ రికార్డ్ కాగానే ఆటోమేటిక్గా రికార్డ్ చూపెట్టాల్సి వస్తుంది. దీని అడ్వాంటేజెస్ రాబోయే రోజుల్లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ ఆన్ టుడే 5 lakhs 2,50,000 ఏది ఉందో అది పెరిగే ఛాన్స్ ఉంది. రెండోది ఇది మొత్తానికే, ఎందుకంటే టోటల్ వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ రూపంగా కంపారిటివ్ టు అదర్ సోర్సెస్ ఇది చాలా తక్కువ. కాబట్టి దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఎక్స్పెండిచర్ ట్యాక్స్ కూడా రావచ్చు మన దగ్గర, ఇన్కమ్ ట్యాక్స్ మొత్తానికి తీసేయచ్చు. కానీ అడ్వాంటేజెస్ ఇవి కామన్ మ్యాన్కి చాలా కాబట్టి దీనికి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలి అంటే, ఫస్ట్ ఈ అవకాశం దొరికింది, ఈ అవకాశాన్ని జనాల దగ్గర తీసుకువెళ్ళాలి అంటే జనాల్లో ఈ కాన్ఫిడెన్స్ రావాలి. ఈ ట్రాన్సాక్షన్ అనేటివి సేఫ్, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగితే నాకు ఎటువంటి ఇబ్బంది రాదు, ఈ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వాడితే నాకే మంచిది, అలాంటి నమ్మకం జరగాలి అంటే అది జనాలను ప్రాక్టికల్గా చూపెట్టాలి. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని కావాలంటే ఒక సెమిస్టర్లో మీరు ఆ లిటరేట్ చేయండి జనాలకు ఇది వాడటానికి, మీకు ఆ ఒక సబ్జెక్ట్లో మార్క్స్ ఇస్తాం మేము. దీన్ని ఒక పబ్లిక్ మూమెంట్గా చేయాలి. పబ్లిక్ మూమెంట్గా చేయాలంటే ఈ స్టూడెంట్ కమ్యూనిటీ కనుక ఇన్వాల్వ్ అవుతే లిటరసీ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. చౌదరి గారు, January 15 నాటికి నగదు కష్టాలన్నీ కూడా
పూర్తిగా చక్కదిద్దుకుంటాయని చెప్పి నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ చెప్తున్నారు. అలాగే 2-3 వారాల్లో ఈ నగదు కష్టాలన్నీ కూడా సద్దుమణుగుతాయని కూడా RBI స్పష్టం చేస్తుంది. మరి సమీప భవిష్యత్తులో ప్రజలకు ఈ నగదు కష్టాలు, నగదు వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగుతాయని భావించవచ్చా? ప్రభుత్వం ఆ దిశగానే పనిచేస్తుంది. ఇంకోటి ప్రింటింగ్ అయిన మెటీరియల్ కూడా ఉంది, దాన్ని డిస్క్లోజ్ చేయట్లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు బ్యాంక్స్లో ఇబ్బడమబ్బడిగా డబ్బులు ఇస్తే అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి December 31 తర్వాత విరివిగా ఎవరికి ఇబ్బంది లేకుండా వస్తుంది. దేర్ ఇస్ నో ప్యానిక్ కావాల్సిన పని లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు హాకర్స్ అనేవాళ్ళు 2-2.5% ఎక్స్ట్రా అమౌంట్లు ప్రతి వచ్చిన ఇన్కమ్లో నుంచి కటింగ్ అయ్యి వస్తుంది కాబట్టి మంత్లీ రిమార్కబుల్గా అమౌంట్ బ్యాంకులు కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో దీన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి హాకర్స్ ఒప్పుకోవట్లేదు. దాని గురించి ఏమైందంటే ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని ఆ బ్యాంకులకు కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి 0.5% 0.25 నుంచి 0.5% వరకు దాన్ని రిస్ట్రిక్ట్ చేసి దాన్ని తగ్గించి ఎక్కువ మంది ఇందులోకి వస్తారు కాబట్టి ఎలాబరేట్ బిజినెస్ అవుతుంది కాబట్టి వాళ్ళని ఆ దిశగా పయనించేటట్టుగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈ కష్టాలన్నీ తొందరలో తీరుతాయి. అందులోనూ January 1 నుంచి సబ్సిడెంట్ మనీ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఈ నల్లధనం వెలికి తీయటంలో ఏదైతే అన్నీ డిస్క్లోజ్ చేయమంటున్నారో అన్నీ కూడా ఆన్లైన్లో ఆన్ ది రికార్డే అవటానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ఇంత డబ్బులు కూడా అవసరం ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తుంది. నల్లధనాన్ని దేశం నుంచే కాదు, ప్రజల మనసుల నుంచి తొలగించే అన్ని అంశాలపైన మోదీ సర్కార్ దృష్టి పెడుతోంది. నల్ల కుబేరులకు చివరి అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వం నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు వడివడిగా అడుగులేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.